తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రబీ సీజన్లో రికార్డు స్థాయిలో జరిగిన వరి కొనుగోలు నేపథ్యంలో సేకరణ లక్ష్యం పెంపు, కస్టమ్ మిల్డ్ రైస్ సరఫరా గడువు పెంచాలని కేంద్రాన్ని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి లేఖను అందజేశారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో మేము ఇప్పటికి ఈ రోజుకి 80 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన టార్గెట్ 51 లక్షల మెట్రిక్ టన్లు అయితే మేము 80 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. బ్యాలెన్స్ మేమైతే కొనుగోలు చేసినామో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మా దగ్గర కొనుగోలు చేయాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రివర్యులకి వారికి రిప్రజెంట్ చేశాము. ప్రహ్లాద్ జోషి గారు తప్పనిసరిగా ఈ విషయంలో పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రహ్లాద్ జోషి గారిని ప్యాడీకి సంబంధించి, రెండవది ఆయిల్ ఫామ్కి సంబంధించి భారతదేశంలో డైవర్సిఫికేషన్ ఆఫ్ ది క్రాప్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కేవలం తెలంగాణ ప్రభుత్వమే గత 2.5 సంవత్సరాల్లో 3 లక్షల ఎకరాలు ఈ యొక్క క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి భారతదేశంలోనే ఆయిల్ ఫామ్ యొక్క ఏరియాని పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణలో నెంబర్ 1 తెలంగాణ వచ్చింది. దాన్ని మేము ఇంకా ప్రమోట్ చేయమని చెప్పి గతంలో 44% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది దీని మీద. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒకసారి 25% చేసింది. ప్రస్తుతానికి దాన్ని 16% చేశారు. దానివల్ల ఇంపోర్ట్స్ పెరగటం వలన భారత రైతాంగానికి, ఆయిల్ ఫామ్ పండించేటటువంటి రైతులకి నష్టం జరుగుద్ది. అందుకనే మీరు ఏదైతే ఎడిబుల్ ఆయిల్ 1,00,000 కోట్లతోటి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాంట్లో కొంత భాగాన్ని మాకు వెసులుబాటు ఇచ్చి ఇంపోర్ట్ డ్యూటీ పెంచి పామాయిల్ రైతులను మీరు ఎంకరేజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే 2.5-3 సంవత్సరాల్లోనే 10 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం.